నిజంగా ఆంధ్ర జైలు అంటే ఆంధ్ర జైలే పోర్రి. ఎందుకంటారా, ఎవరన్నా జైలుకు పోవాలంటే భయపడతారు. జైలు అంటేనే నరకం అంటారు. జైలు పేరు చెప్తేనే కంటి మీద కునుకు కూడా రాదు. అంతే కదా, ఎటు పోయినా మంచిదే కానీ పోలీస్ టౌన్లకు జైళ్ళ తెరువుకు ఓనే పోవద్దని అంటారు. అసోంటిది ఆంధ్రలో మాత్రం ఒక జైల్లో నడిచిన కథ చూస్తే నేను జైలుకు పోతా, నేను జైల్లో ఉంటా అని మారం చేస్తారు కావచ్చు. మరి ఆడ అట్లా అరుచుకుంటురు, ఏదో చూడురు మరి. నిజమేనోళ్ళ, అసలు ఆంధ్ర పోలీసులు ఎంత జాలిదయగల్లోళ్ళంటే విచారణకు వచ్చిన ఖైదీలకు వాళ్ళ కుర్చీ ఇచ్చి కూర్చోబెడతారు, బిర్యానీలు తినిపిస్తారు, పండుకోవడానికి మంచిగా పరుపులు మెత్తలు ఇంతజాం చేస్తారు. అగజూరాదు రీడ కథ ఎట్లున్నదో. ఆంధ్రలో బోరుగడ్డ అనిల్ అని ఒక లీడర్ ఉన్నాడు. ఈయన లీడర్ అంటారో రౌడీ షీటర్ అంటారో ఇప్పటిదాకా వాళ్ళకే క్లారిటీ రాలే. అక్కడ చంద్రాల్ సారు ప్రభుత్వం రాగానే ఈయనను అరెస్ట్ చేసి జైలు వేసిరు. ఇక గుంటూరు జైల్లో చూడాలే సారు వారి దర్జా. ఆకలైనప్పుడు పోలీసులేమోన్న దగ్గరుండి నచ్చిన హోటల్కు దోలుకుపోయి కడుపు నిండా తినబెట్టిరట. ఇక కుర్చీలేసి మరి పోలీసులే వడ్డిచ్చిరు. ఇక ఇప్పుడేమో ఖైదీ గారు పండుకునేదందుకు షెద్దర్లు, బ్లాంకెట్లు, మెత్తలు, వాటర్ బాటిల్ ఇచ్చి ఒక ఇట్లా సాయంగా ఉన్నారు పోలీసులు. ఎంత మంచి మనసో కదా అక్కడ పోలీసులది. ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా సీసీటీవీలో పడ్డది. ఇక ఇంత జాలిగాల్లోళ్ళు పోలీస్ స్టేషన్ ఉండు న్యాయం కాదని వాళ్ళని ఇంటికి సాగదోలిరట. అదన్నట్టు సంగతి.